ముల్లంగితో చపాతీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ముల్లంగి తీసుకున్నాను. దీని సైజు గురించి చెప్పాలంటే 3/4 పూలమాల ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంది. శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ చేసేసి గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు ఉన్న గోధుమ పిండి 3 టైమ్స్ యాడ్ చేశాను. అంటే 3 కప్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేసి 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అంతా కూడా కలిసేలాగా స్క్వీజ్ చేస్తూ కలపండి. ఇలా చేయడం వల్ల ముల్లంగిలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చి అది మన పొడిగా ఉన్న గోధుమ పిండిని తడిగా చేసి ముద్దలా చేస్తుంది. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుంటున్నట్టు వాటర్ ఒకేసారి వేసి చపాతీ పిండి కలిపేస్తే మొత్తం అంతా కూడా పల్చగా అయిపోయి ఇంకా పొడి పిండి యాడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా స్క్వీజ్ చేస్తూ ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు కూడా పొడి పిండి అంతా కూడా తడిపిండిలా చేసేయండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ పిండిని కలుపుకోండి. మెత్తని పిండిలాగా ఎప్పుడు చపాతీ ఎట్లా కలుపుకుంటాం అట్లానే, కానీ వాటర్ చాలా తక్కువ పడతాయి దీనికి మాత్రం. ఒక 1/2 గంట పక్కన పెట్టేసుకోండి. అప్పుడు చాలా సాఫ్ట్ చపాతీస్ వస్తాయి. స్క్వీజ్ చేస్తూ కలపడం వల్ల మన చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. టైం లేదు, ఓపిక లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, పిండి కలిపే మెషిన్ ఉంది అంటే హ్యాపీగా వాడుకోండి. టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. మినిమం 1/2 గంట అయినా కూడా ఈ పిండిని నానపెట్టాలి. తర్వాత చపాతీస్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర చపాతీ ప్రెస్సర్ ఉంది, పూరీ ప్రెస్సర్ ఉంది అంటే దాన్ని వాడుకుంటే రౌండ్ చపాతీస్ వస్తాయి. అగైన్ ఎనర్జీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. నేను చేత్తోనే చేశాను. రౌండ్ చపాతీ చేస్తేనే నేను చపాతీ తింటాను లేకపోతే తినను అనే రూల్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఇక్కడ అసలు షేప్ గురించి పట్టించుకోలేదు. తురిమిన ముల్లంగి కనపడుతుంది చూడండి. చపాతీని ప్రెస్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు నచ్చిన ప్యాన్ యూస్ చేసుకుని చపాతీని కాల్చుకోవడమే. ఇక్కడ నేను జస్ట్ ఒక్క పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం డాక్టర్ని కాదు, కానీ మా అమ్మమ్మలు నానమ్మలు మాకు చెప్పిన రీజన్ నేను చెప్తున్నాను. చపాతీ మీద ఎప్పుడైనా కూడా బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా తింటే చపాతీ అనేది మన డైజెషన్కి అస్సలు హెల్ప్ అవ్వదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ప్లీజ్.